అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే ఒక విషయంలో లపడేస్తే నేను సిఐ సాబ్ని సంప్రదిస్తే సిఐ సాబ్ వీళ్ళని పిలిపించి కేసును అన్యూన్యంగా మళ్ళీగా మాట్లాడి అన్ని మీకు క్లియర్ చేస్తాను చెప్పిండు. నమ్మించి నేను వీళ్ళ దగ్గరికి సంప్రదించిన తర్వాత నాకు ఒక పని ఉండి జన్నారం పోయినా. సిఐ సాబ్ చెప్పుకున్నా నాకు అవసరం ఉంది, నాకు అక్కడ డబ్బులు వచ్చేది ఉన్నాయి సార్, జన్నారం పోతుందంటే వెళ్ళిపోయినా. పోయిన సంవత్సరం 2024 9వ తారీఖు 11 నెలలు పోయినా. అయితే సిఐ సాబ్ మళ్ళీ నాకు 22, 23 అదే నెలలో 22, 23 తారీఖు నాడు ఫోన్ చేసిండు. మీ వాళ్ళు పెద్దవాళ్ళకి ఇట్లా వచ్చిర్రు, మరి గిట్ల మీ కొడుకు బిడ్డది గిట్లున్నదట భూమి సంగతి పెట్టాలంటే సార్ వాళ్ళు లోన్ కట్టాలా, ఆ లోన్ కట్టేస్తే నేను పెట్టిపిస్తా సంతకం అని చెప్పిన. అయితే సిఐ సాబు వాళ్ళకు సహకరించి నా అడ్రస్ సిఐకి చెప్పిన. ఆ అడ్రస్ను వాళ్ళకు నా ఫోన్ ట్రాప్ చేసి సిఐ సాబు వాళ్ళకు 2వ తారీఖు నాడు వాళ్ళకు అడ్రస్ ఇచ్చిండు. ఇవ్వడం లోపల వాళ్ళు నాకు లాడ్జింగ్కి వచ్చి 8 మంది సుతారి అజయ్, కర్ణె అభిలేష్తో యుక్తంగా 8 మంది, ఒక ఎరిటిగల 4, ఇంకో చిన్న కార్ల 4, 8 మంది వచ్చి నన్ను జన్నారం RSS లాడ్జ్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిండ్రు. ఎక్కువ 1:55 నిమిషాలకు నన్ను అక్కడనే కొంచెం కొట్టి మళ్ళీ తీసుకొచ్చి ఈ ముత్యంపేట దగ్గర మెట్పల్లి దగ్గర తీసుకొచ్చి కుక్క కొట్టిండ్రు. ఒక్కటి కాలిరి కొట్టిర్రు, 2వ కాలిరి కొట్టిర్రు, ఇరిగిందా లేదా చూసుకుంటా కొట్టిర్రు. ఇంతగానం కొట్టినా నేను బతిలాడుతానున్నా, కొట్టకుర్రా మీరు ఏ సంతకం అంటే ఆ సంతకం పెడతారా, కొట్టకుర్రు అంటే ఏడిచిన. నాతోటి నా చిన్న భార్య పిల్లలను చంపేస్తాము అనుకుంటా గాంజా తాగిన దగ్గర గాంజా తాగుతూ చెప్తున్నాడట. మళ్ళీ సిఐ సాబ్ ఉన్నారా, నాకు జైన్ వెంకట్ మెట్పల్లోడుకు ఉన్నారా, నాకు సీను వకీలు ఉన్నారా, క్రిమినల్ వకీలు ఉన్నారా అన్నట్టు మాటలు చెప్పుకుంటా ఇంకా బెదిరింపు చర్యలకే ఉన్నారు. ఇంకా నా పిల్లలు నన్ను చంపేస్తే పూర్తి బాధ్యత ఈ సిఐ ఎస్ఐఏ వహించాలా. నాకు అన్యాయం చేస్తున్న నా ఫోన్ ట్రాక్ చేసి కూడా వాళ్ళకు అడ్రస్ ఇచ్చింది కూడా సిఐ మీదనే నాకు అనుమానం ఉన్నది. నా ఈ సావుకు, ఇంత సావు దెబ్బలకు కారకుడు సిఐ ఎస్ఐఏ. ఈ నన్ను మాత్రము వీళ్ళిద్దరు ఈ సిఐ ఎస్ఐ కలిపి వాళ్ళతో ఎట్లాగో చంపేపిస్తారు. నేను చచ్చిపోయినా నా సావుకు కారణం వీళ్ళిద్దరే, వీళ్ళు తప్ప ఎవ్వరు కాదు. నేను ఇది ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. వీళ్ళిద్దరి సహకారంతో వాళ్ళు తప్పించుకోవడానికి మళ్ళీ సార్ ఆడ ఫుటేజీలు ఉన్నాయి తెప్పించారు అంటే అన్న పోతామన్నారు. ఒక ఫుటేజ్ తెప్పించారు. కట్టెలు ఉన్నాయి సార్, రక్తం మడుగులన్న కట్టెలు ఉన్నాయి సార్, కట్టెలు సుఖ ఆడ ఉన్నాయని చెప్పిన తెప్పిస్తామన్నారు, తెప్పియలేరు. ఎప్పుడు 2 అరెస్ట్ చేసుడు వదిలేసుడు. 8 మంది అరెస్ట్ కావాలా. అందులో సీసీ ఫుటేజ్ల వాళ్ళు క్లియర్గా కనిపిస్తున్నారు. వాళ్ళని నిడిసబెట్టిర్రు. 2 లండన్ పారిపోవడానికి సహకరించిర్రు. ఇవన్నీ జైన్ వెంకటి సిఐ సాబ్ ఫోను మాటలు వింటే పోయిన నెల 11వ నెల 25వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు వింటే ఖచ్చితంగా జైన్ వెంకట్ తోటి సిఐ సాబ్ ఎన్ని మాటలు మాట్లాడిండు, వీళ్ళని తప్పియడానికి ఎసుంటి ప్లాన్లు వేసిర్రు. తప్పకుండా ఆ ఫోన్ సిఐ ఫోన్ రికార్డింగ్లో ఖచ్చితంగా ఉంటుంది. ఆ పెద్ద దర్యాప్తు జరిపి సిఐ ఫోన్ ట్రాపింగ్ బయటకు తెస్తే తప్పకుండా అసలు దోషులు బయటకు వస్తారు. ఇది ఖచ్చితంగా నా మీద ఉద్దేశపూర్వకంగా ఈ కేసు పెద్దగా అయితే 2 అక్కల అటు ఇటు అన్ని డబ్బుల పరంగా సంపాదించాలన్న ఉద్దేశంతో చేసిండు. మరేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం సిఐ తప్పకుండా అన్యాయం చేసిండు. నా ఈ దెబ్బలకు మాత్రం సిఐ కారణం. వాళ్ళందరూ కలిసి ఇట్లా నా భర్తను కొట్టిరంటే వాళ్ళ మీద కేసు వేయండి, అదేమో లండన్ వారిపోతుందంట అని కూడా చెప్పిన. అల్లుడు బిడ్డే వారిపోతారంట అని కూడా చెప్తే పోని కదమ్మా ఏమవుతుంది, పోయిన వాళ్ళు మళ్ళీ రారా అనేసి అన్నారు. ఎన్నిసార్లు తిరిగినా ఏం కాదమ్మా మీ భర్త కాలు మంచిగా అయినాక చూసుకుందాం, కానీ ఇప్పుడు వాళ్ళు పోని మళ్ళీ వస్తారు అనేసి అన్నారు. అన్నారమ్మా సిఐ సార్. మళ్ళీ నాతో ఆయన హైదరాబాద్ ఉంటే నేను పోయినా, 2 కానిస్టేబుల్ని ఇచ్చి పంపిస్తే మధ్యలో దాకా మేము పోయినామా లేదు అటు ఫోన్ చేసేసిండు అభిగాడికి. చేసి ఆమె వస్తుందంటే ఆయన ఆడేం చేసిండు, ఈయనకు భయపట్టించిండట, చాకు గొంతు కడ పెట్టి రావద్దని చెప్పనేసి భయపట్టితే ఈయన భయంతో రావద్దన్నాడు. అట్లా కంప్లైంట్ ఇచ్చిండ్రమ్మా మీరు? ఇచ్చిన 3 సార్లు ఇచ్చిన. సిఐ సార్కి ఇచ్చిన, ఎస్ఐ సార్కి, అందరు మా సంఘం వాళ్ళతో కూడా వచ్చి నేను రాపిచ్చిన. ఏమంటారు మరి? ఏమంటారు, మీ ఆయన వచ్చినాక చూసుకుందాం అంతే. నేను మళ్ళా నన్ను రానిస్తలేరు హాస్పిటల్ కన్నా. నేను అంటే ఇక పో అమ్మ ఏమవుతుంది నీ భర్త దగ్గరకు నువ్వు
అనేసి అంటారు. ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. కులంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో కొడుకు 12వ తారీఖు నాడు కొడుకు అభిలాష్, కూతురు రచన, మొదటి భార్య సుజాత, కూతురు భర్త అజయ్లు కలిసి భీమ్గల్ ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లి మెట్పల్లి ప్రాంతంలో కొట్టారని 12 నాడు రెండవ భార్య సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఈ క్రమంలో అతను ఎక్కడైతే హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఆ ట్రీట్మెంట్లో అక్కడి నుంచి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని మేము కేసును ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఇందులో ఉన్న అక్యూజులు అంటే మొదటి భార్య అభిలాష్ వీళ్ళు పరారులో ఉండగా మేము వారి గురించి గాలిస్తుండగా హైకోర్టు వారికి నాట్ టు అరెస్ట్ అని నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి హైకోర్టుకి అప్పీల్ కోరుతూ వాళ్ళని అరెస్ట్ చేయాలని సీసీటీవీ కూడా తీసుకున్నాం. కలెక్ట్ చేసుకొని అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కేసు బాధితులు చేసే ఆరోపణలన్నీ అబద్ధం. మేము కేసులో పురోగతి కోరుకుంటూ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళ ఇంటి సమస్య వల్ల వాళ్ళ కొడుకుతోటి వాళ్ళు చేసుకున్న పంచాయతీల ద్వారా ఇవన్నీ కారణాలు దారితీసినాయి కానీ మేము కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.